హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే నూడిల్స్ని ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది మనం హక్కా నూడిల్స్ అని ఉంటుంది కదా, ప్యాకెట్ దొరుకుతుంది. చాలా బాగుంటుంది. ఇది మనకి ఎలా ఉంటుందంటే టేస్ట్ మనం రోడ్ సైడ్ బండి మీద తింటాం కదా నూడిల్స్, అట్లానే ఉంటుంది. అసలు చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి గాయ్స్. ఫస్ట్ అయితే మనం వాటర్ని బాయిల్ చేసుకొని అందులో నూడిల్స్ని వేసుకోవాలి. అది బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసేసి మనం ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి, నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్కి బాగుంటుంది. నెక్స్ట్ నూడిల్స్ అనేది పొడి పొడిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం ఆయిల్ వేసుకొని అందులో 3 ఎగ్స్ వేసుకున్నాను నేనైతే. మీరు ఇంకా ఎగ్స్ వేసుకోవాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో 3 వేసుకొని తర్వాత దానిలో కారం, ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్నైతే. ఎగ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కగా తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్, క్యారెట్, చిల్లీ అంటే పచ్చిమిర్చి, బీన్స్ చిన్న ముక్కలుగా తరుక్కొని దానిని ఆయిల్ ఉంది కదా ఆయిల్లోనే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి, ఎందుకంటే నూడిల్స్ అనేది మనకి హై ఫ్లేమ్లోనే బాగుంటుంది. సో ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దానిలోని నూడిల్స్ని ఇలా పొడి పొడిగా రావాలి. చూస్తున్నారు కదా, అలా పొడి పొడిగా ఉంటే మనకి ఏంటంటే అంటుకొని అలా ఉండదన్నమాట, బాగుంటుంది. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్యాన్ కింద పెడితేనే అది మంచిగా ఆరుతుంది. దాని తర్వాత మనకి ఫ్రై అయిపోయాయి కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ, ఫ్రై అయిన వెజిటేబుల్స్లో నూడిల్స్ని అయితే మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన నూడిల్స్లో మనం కారం, ఉప్పు అంటే మనం ఆల్రెడీ ముందు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కారం కూడా లైట్గా వేసుకోండి, మరి ఎక్కువ వేయొద్దు, అంత బాగోదు. సో కొంచెం కారం వేసుకొని నెక్స్ట్ దానిలోనే వెనిగర్ అనమాట, వెనిగర్ కూడా కొంచెం వేసుకోవాలి. వెనిగర్, సోయా సాస్, ఇంకా మనం ఏమేమైతే వేస్తామో నూడిల్స్లో అవే వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ టొమాటో సాస్ కూడా వేసుకోండి, బాగుంటుంది. టొమాటో సాస్ కూడా వేసుకున్నాను నేను కూడా, కాకపోతే అది వీడియో తీయలేదు. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఎగ్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అసలు మిక్స్ చేయడం నాకు అవ్వలేదు, అంటే చూపించడానికి అవ్వలేదు. సో నేను దాన్ని వీడియో ఆఫ్ చేసి మంచిగా మిక్స్ చేసి తర్వాత మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. సో గైస్ మీరు కూడా ట్రై చేయండి, పక్కా మీకు నచ్చి తీరుతుంది. చాలా అంటే చాలా బాగుంది గైస్. సో గైస్ మీరు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ నా రెసిపీస్ని చూడండి, అన్నీ బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా అంటే చాలా నేను కష్టపడి చేస్తున్నాను వీడియోస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఓకే, బాయ్ బాయ్.